హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ రాధని ఎంత బతిమలాడినా సరే ఇంకా రాధ మాత్రం నేను అస్సలు ఆ ఇంటికి రాను, అసలు ఇంకా నేను నీ జీవితంలోకి రాను, ఇంకా నన్ను వదిలేసే, ఇంకోసారి నీ ముఖం చూపించావంటే చూడు, జీవితంలో నీ ముఖం నాకు చూపించొద్దు అనేసి ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపో అనేసి పంపించేస్తుంది. ఇంకా దాంతో పద్మావతి ఏమైంది, అల్లుడు గారు ఒక్కరే వెళ్ళారేంటి, నిన్ను తీసుకువెళ్ళలేదేంటి అనేసి అడుగుతూ ఉంటే నేనే రానన్నానమ్మా, ఇంకా నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు అనేసి అంటుంది రాధ. దాంతో ఇంకా పద్మావతికి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా పద్మావతి చెంప పగల కొడుతుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చిన్న చిన్న గొడవలు అంటూ వస్తూ ఉంటాయి భార్య భర్తల మధ్యలో, అది కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో ఇంకా కాస్త ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఒకరి గురించి ఒకరికి అంతగా తెలియదు కాబట్టి ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఇలా చిన్న చిన్న గొడవలు అంటూ వస్తూ ఉంటాయి. కానీ అంత చిన్న చిన్న గొడవల కోసమని నీ కాపురాన్ని చెడగొట్టుకుంటావా చెప్పు? అసలు పాపం అల్లుడు గారు నీ కోసమని తను అంత దూరం నుండి వచ్చారు, అయినా అలా వెళ్ళకుండా ఒక్కరినే పంపించడం ఏంటి? అసలు నీ పద్ధతి ఏమీ బాగోలేదు రాధమ్మ, నువ్వేనా అసలు మా కూతురువేనా అనిపిస్తుంది. నీలో చాలా మార్పు వచ్చింది రాధమ్మ, మా కూతురు ఇలా చేసేది కాదు, మా కూతురు మా గౌరవ మర్యాదల్ని తీసేది కాదు అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మరోపక్క ఇంకా విక్రమ్ ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు అమ్మకి నేను ఏమని సమాధానం చెప్పాలి? రాధని నేను తీసుకువస్తాననేసి వచ్చాను, ఇంకా అమ్మ నేను తీసుకువస్తాననేసి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ రాధని ఎంత బతిమలాడినా రాధ మాత్రం రావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇంటికి ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా విక్రమ్. అలాగే ఇంకా ఆలోచించుకుంటూ ఇప్పుడు అమ్మకి ఏమని చెప్పాలి, అమ్మ రాధ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను రాధను రాలేదు అంటే ఇంకా ఏమని సమాధానం ఇవ్వాలి? ఇంకా దమయంతి అత్తయ్య అన్నట్టుగా ఇంకా మాది అగ్రిమెంట్ పెళ్ళి అనేసి నిజం తెలిసిపోతుంది. అమ్మ ఆ మాట వినందాడే తట్టుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనేసి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా మరోపక్క ఇంకా పద్మావతి ఇంకా రాధని ఏంటమ్మా రాధమ్మ, ఇంకా అల్లుడు గారు అంతలా అడుగుతూ ఉన్నారు, ఇంకా నీ కోసమని అంత దూరం నుండి వచ్చారు, నువ్వు ఇలా చేయడం అస్సలు బాగోలేదు. అసలు మీ నాన్న నిన్ను ఎంతలా పెంచారో, అసలు మన ఇంటి గౌరవ మర్యాదలు పోకూడదని ఇంకా నీకు ఎంతగా నేర్పించాము, ఇంకా నిన్ను మేము మా పెంపకంలో ఎలా పెరిగిన దానివి, అలాంటిది ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా ప్రవర్తిస్తూ ఉన్నావు, నిన్నటి నుండి నేను చూస్తూ ఉన్నాను, నువ్వు చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నావు. పాపం అల్లుడు గారిని అంతలా బాధ పెడుతున్నావు. అల్లుడు గారు చాలా మంచివారమ్మా, నీకు అర్థం కావడం లేదు. నాన్నని బయటికి తీసుకొస్తాననేసి ఇంకా నాన్నకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. జైల్లో ఉన్నా సరే మీ నాన్న ఎలాంటి టెన్షన్ పడకుండా అల్లుడు గారు ఉన్నారనే ధైర్యంతో ఉన్నారు. అలాంటిది ఈరోజు నువ్వు అల్లుడు గారిని అలా బాధ పెడుతూ ఉంటే చూడలేకపోతున్నాము. ఇంకా నువ్వు ఇలా చేయడం అస్సలు బాగలేదు రాధమ్మ. నువ్వు బాధపడ్డా సరే, నువ్వు వాళ్ళు అత్తగారింట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇంకా చూసి చూడనట్టుగా ఉండాలి. అదే ఆడపిల్ల జీవితం, అప్పుడే సంతోషంగా ఉంటుంది అనేసి అంటే ఏమంటున్నావమ్మా? వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా అలాగే పడి ఉండాలా? అసలు మనకంటూ స్వతంత్రం ఉండదా? ఆడపిల్ల పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినంత మాత్రాన ఇంకా పుట్టింటికి రావాల్సిన అవసరం లేదా? అసలు నువ్వు ఎందుకమ్మా నన్ను బలవంతంగా పంపించాలని చూస్తున్నావు అనేసి అంటే అది కాదు రాదమ్మా, ఇంకా ఏ ఆడపిల్ల అయినా పెళ్ళి కానంత వరకే పుట్టింట్లో ఉండేది. ఇప్పుడు పెళ్ళి అయ్యాక పుట్టింటికి అప్పుడప్పుడు సంతోషంతో రావాలే కానీ ఇలా గొడవలు పెట్టుకొని భర్తతో వెళ్ళకుండా ఇలా
పుట్టింట్లోనే ఒంటరిగా ఉంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. నీ కూతురు భర్తని వదిలేసి వచ్చిందంట కదా అనేసి నానా మాటలు మాట్లాడేస్తారు. అలా ఒకరి నోట్లో మనం పడకుండా మనము గౌరవ మర్యాదలతో ఉండాలి. అప్పుడే ఆడపిల్ల జీవితం ఇంకా తన అనుకున్నట్టుగా సంతోషంగా ఉంటుంది. లేదంటే నలుగురిలో నవ్వుల పాలు అవుతావు. అందుకనేసే మంచిగా చెప్తున్నాను. నేను చెప్పినట్టు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో అమ్మా. నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నా మీద ఒట్టే, నేను చచ్చినంత ఒట్టు. ఇంకోసారి ఇంటికి రావాలి అనుకుంటే అల్లుడు గారితోనే జంటగా రావాలే కానీ ఇలా ఒంటరిగా రాకు. ఇంకా నేను చెప్తుంది వినిపించుకో. నువ్వు ఇప్పుడు వెంటనే బయలుదేరు అనేసి చెప్తుంది. ఇంకా రాధ అమ్మ అది కాదు అంటున్నా సరే నువ్వు ఇప్పుడు నాతో ఏమీ మాట్లాడకు, ముందు నువ్వు ఇక్కడ నుండి బయలుదేరు అనేసి ఇంకా చెప్పడంతో రాధ మౌనంగా ఏమీ మాట్లాడలేక ఇంకా బయలుదేరుతుంది. ఇంకా పద్మావతి సారీ అమ్మ, నిన్ను ఇలా అంటే కానీ బయలుదేరవు, లేదంటే నీ జీవితం నాశనం చేసుకుంటావు. చిన్న చిన్న విషయాలకి ఇలా గొడవ పడి వస్తే ఇంకా అవతలి వాళ్ళు దృష్టిలో చెడ్డదానివి అవుతావు. నీకు అనుభవం లేదు కాబట్టి, కొత్తగా పెళ్ళయింది కాబట్టి ఇవన్నీ నీకు తెలియదు. నీ మనసు బాధ పెట్టి ఉండొచ్చు, కానీ నీ జీవితం సంతోషం ఉండడం కోసమే మేమంతా ఆలోచించేది. ఇంకా నన్ను క్షమించమ్మా, నీ మనసు బాధపడుతుంది ఇప్పుడు, కానీ నువ్వు 2 రోజులైతే అంత మర్చిపోతావు. మళ్ళీ నువ్వు భర్తతో సంతోషంగా ఉంటావు అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా విక్రమ్ ఇంటికి వెళ్తాడు. ఇంకా గుమ్మం వైపే చూస్తూ ఉంటారు ఇంకా దమయంతి, సునంద వాళ్ళు. ఇంకా చూసారా వదిన గారు, నా కొడుకు నా కోడల్ని తీసుకొస్తాడని చెప్పాను కదా, అదిగా తీసుకువచ్చాడు అనేసి అంటూ ఉంటే ఇంకా విక్రమ్ ఒక్కడే దిగుతాడు. ఏది రాధ ఏది సునంద అనేసి అంటే, అదిగో దిగుతుంది అనేసి అంటే, ఎక్కడ విక్రమ్ ఒక్కడే కదా దిగాడు అనేసి అంటుంది. ఒక్కసారిగా సునంద కూడా షాక్ అయిపోతుంది. ఇంకా విక్రమ్ ఒక్కడే ఇంట్లోకి వస్తాడు. ఏంటిరా రాధని తీసుకురమ్మన్నాను కదా, ఏమైంది, రాధ ఎందుకు రాలేదు అనేసి అంటే ఇంకా దమయంతి ఇంకా ఎక్కడొస్తుంది సునంద, నేను చెప్పాను కదా వాళ్ళది అగ్రిమెంట్ పెళ్ళి అని, తను రానేసి తెగేసి చెప్పేసి ఉంటుంది. ఇంకా తను రాదు కూడా అనేసి అంటే, అది కాదు అమ్మ అదే అనేసి అంటే, చెప్పరా రాధ ఎందుకు రాలేదు అనేసి అంటూ ఉంటుంది. చెప్పరా మీ అత్తయ్య చెప్పింది నిజమా, చెప్పు మీ అగ్రిమెంట్ పెళ్ళా, అందుకే రాధ రానని చెప్పిందా, ఇంకా తను శాశ్వతంగా వెళ్ళిపోయిందా, చెప్పరా తీసుకువస్తాననేసి తీసుకురాలేదేంటి, చెప్పరా అనేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా విక్రమ్ అమ్మ అది అని మళ్ళీ చెప్పబోతూ ఉంటే, అత్తయ్య గారు అనేసి ఇంకా రాధ పిలుస్తుంది. ఒక్కసారిగా అందరూ గుమ్మం వైపు చూస్తారు. ఇంకా అదిగో అమ్మ రాధ అనేసి అంటాడు విక్రమ్. ఓహో నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనేసి ఇలా అయిపోయింది, కానీ కొద్దిసేపట్లో ఎంత టెన్షన్ పెట్టేశారు ఇద్దరు కలిసి, ఇంతలా టెన్షన్ పెట్టారు, అసలు మనసు ఆగలేదు, కాలు చేతులు ఆడలేదు తెలుసా. నిజంగా రాధ రాలేదేమో అనుకున్నాను, ఇంకా ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదురా అనేసి, అమ్మ రాధ వచ్చావా అనేసి ఇంకా తనని దగ్గరికి తీసుకుంటుంది. ఇంకా దమయంతి ప్రియ మాత్రం షాక్ అయిపోతారు. అలాగే విక్రమ్ కూడా షాక్ అయిపోతాడు. రాధ రాను అనేసింది కదా, ఇలా వచ్చింది అనేసి విక్రమ్ కూడా ఇంకా అమ్మయ్య ఎలాగైతే ఉంది, అమ్మకు నిజం తెలియకుండా ఇంకా రాధ రావడం చాలా సంతోషంగా ఉంది, లేదంటే ఒక్క క్షణంలో గుండె ఆగిపోయినంత పని అయిపోయింది అనేసి ఇంకా విక్రమ్ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా రాధ కూడా సంతోషంతో ఇంటికి రావడం జరుగుతుంది. ఇంకా దమయంతి వైపు చూస్తూ, సునంద చూసా వదిన గారు, నా కోడల్ని నా కొడుకు తీసుకొస్తారన్నాను చెప్పాను కదా, ఇప్పుడు ఏమంటారు, మీరు చెప్పిందంత అబద్ధమే కదా, చూడండి వాళ్ళది నిజమైన పెళ్ళి అని మరొకసారి నిరూపించారు అనేసి, మీరు చెప్పేవన్నీ కట్టుకథలని నేను నమ్మలేదు అని ఇంకా సునంద అంటుంది. ఇంకా దమయంతి మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.